ఆగస్టులో వీరి ఇంట సంపదల ప్రకాశం. సింహరాశిలోకి సూర్య గోచారం. వేద జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడికి ప్రత్యేకమైన స్థానం ఉంది. గ్రహాలకు రాజు అయిన సూర్యుడు రాసుల గమనం అన్ని రాసుల వారిపైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక ఆగస్టు మాసంలో 16వ తేదీన సూర్య భగవానుడు కర్కాటక రాశి నుండి సింహరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. సూర్య సంచారంతో అదృష్ట రాశులు సుమారు ఏడాది తర్వాత సూర్యుడు తన సొంత రాశి అయిన సింహరాశిలో సంచరించబోతున్నాడు. ఈ సూర్య సంచారం ముఖ్యంగా కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశించడంతో కొన్ని రాశుల వారు ఊహించని అదృష్టాన్ని పొందుతారు. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం. మేషరాశి. సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశించడం వల్ల మేషరాశి జాతకులకు కలిసి వస్తుంది. ఈ సమయంలో మేషరాశి జాతకుల ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరుగుతుంది. ఈ సమయంలో మేషరాశి జాతకులకు నూతన ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతులు లభిస్తాయి. కుటుంబంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. సింహరాశిలో సూర్య సంచారం సింహరాశి వారికి అదృష్టాన్ని తెస్తుంది. ఈ సమయంలో సింహరాశి వారి ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరుగుతుంది. కుటుంబం నుండి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. పనిలో అధికారుల నుండి మద్దతు లభిస్తుంది. పిల్లల వల్ల జీవితంలో సంతోషం పెరుగుతుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఇది సరైన సమయం. కన్యారాశి. సూర్య సంచారం కన్యారాశి వారికి సంతోషాన్ని ఇస్తుంది. కన్యారాశి జాతకులు ఈ సమయంలో మంచి ఆదాయాన్ని సంపాదిస్తారు. ఉద్యోగంలో పురోగతికి అవకాశం ఉంది. కన్యా రాశి జాతకులకు ఈ సమయంలో పిల్లలు చదువులు సానుకూలంగా సంతోషకరమైన ఫలితాలను ఇస్తాయి. పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఇంట్లో ఏవైనా మతపరమైన కార్యక్రమాలను చేస్తారు. ధనుస్సు రాశి. సూర్య సంచారం ధనస్సు రాశి జాతకులకు లబ్ధిని చేకూరుస్తుంది. ఈ సమయంలో వీరి సంపద పెరుగుతుంది. స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. పనిలో అధికారుల నుండి మద్దతు లభిస్తుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసే వారికి సూర్య సంచారం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ధనస్సు రాశి జాతకులు అదృష్టవంతులుగా మారుతారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.